హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే సంజన గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆవిడ ఆపడం మన వల్ల కాదు. సంజన గర్లాని, అమ్మో అక్క, నువ్వు మామూలుదా? నువ్వు కాదే అక్క, మామూలు కంటెస్టెంట్ కాదే అక్క, ఎక్కడో ఉండాల్సిన దాన్ని ఇక్కడికి వచ్చావా అక్క? త్రేతాయుగంలో రాకేశ్వర యుగంలో పుట్టాల్సిన సైకోపాత్ని తీసుకొచ్చి ఈ యుగంలో పెట్టాడా అక్క? బిగ్ బాస్ చరిత్రలో నీలాంటి కంటెస్టెంట్ ఇంకా కని విని ఎరగం కదక్క. ఎవడో గుడ్డు నువ్వు తినేయడం ఏంటి? నువ్వు తిన్న గుడ్డు కోసం కంటెస్టెంట్లు కొట్టుకోవడం ఏంటి? ఆళ్ళాళ్ళు కొట్టుకు సత్తుంటూ నువ్వు సైకోపాత్ర నవ్వుతూ చూడటం ఏంటి? నువ్వు నవ్వడం చూసి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి కొట్టుకోవడం ఏంటి? దానికోసం నిన్ను 2 రోజులు ఇంట్లోకి రానివ్వకపోవడం ఏంటి? అలా రానివ్వలేదని నువ్వు వాళ్ళ మీద పగబట్టేయడం ఏంటి? పగబట్టే సాల్ సిగరెట్లు దాచేయడం ఏంటి? ఆళ్ళాళ్ళు కొట్టు సచ్చేలా చేసేయడం ఏంటి? నువ్వు చేసిన దొంగతనానికి సహకరించిన ఇద్దరు పేర్లు చెప్పేయడం ఏంటి? అదో ఇంకో పెద్ద పెంట అయిపోవడం ఏంటి? నీ చుట్టూ ఇంత పెంట జరుగుతున్నా సరే నిన్ను క్యాప్టెన్సీ టాస్క్ అర్హులు చేయడం ఏంటి? ఆ క్యాప్టెన్సీ టాస్క్లో వాళ్ళు కొట్టుకుని నిన్ను క్యాప్టెన్ చేయడం ఏంటి? ఇంట్లోకే రానివ్వనన్న మనిషితో ఇంటినే రూల్ చేసే అధికారం చేతిలో పెట్టడం ఏంటి? నీకు సపరేట్ బెడ్రూమ్ ఇవ్వడం ఏంటి? నువ్వు చెప్పిన టాస్క్లు ఇప్పుడు ఆలో చేయాల్సి రావడం ఏంటి? కర్మ ఎంత దారుణంగా పగబెట్టేసింది ఏంటి? చేతబడలే ఉన్న చేతవక్క, నువ్వు నాకు తెలవక అడుగుతున్నాను, మరి ఇంత దారుణంగా కలిసి వచ్చిందా? ఎనీహౌ, రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో నిన్న టాస్క్ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూ అయింది. సో టాస్క్ చాలాసేపు జరిగిన తర్వాత యాక్చువల్లీ అందరికన్నా నాకు చాలా బాగా ఆడారు అండ్ కష్టంగా ఆడారు అనిపించింది అయితే రాము గారు. అబ్బా, నిజంగా పాపం రాము గారు అంత కష్టపడుతున్నారు కదా, పాపం ఆయన ఎందుకు నెగిటివ్ అవుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. అబ్బా, మేబీ నేను తప్పుగా చూస్తున్నానా లేకపోతే ఏమో తెలియట్లేదు. ఆయన ఏ టాస్క్ ఇచ్చినా చేస్తున్నాడు, అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నాడు, పని చేయమంటే పని మనిషిలా పనులు చేస్తున్నాడు, ఐరన్ చేస్తున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు, ఏది ఇచ్చినా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని అప్పుడప్పుడైనా కానీ స్కిప్ చేస్తున్నారేమో, కానీ ఏమో అంటున్నాను, మరి నాకు తెలియదు కాబట్టి స్కిప్ చేయొచ్చేమో, కానీ ఆయన మాత్రం చాలా కరెక్ట్గా చేస్తున్నట్టు బిగ్ బాస్ మనకు చూపిస్తున్నారు. టాస్క్ ఇచ్చినా చేస్తున్నాడు, పని ఇచ్చినా చేస్తున్నాడు, ప్రతి దాంట్లో పర్ఫామ్ చేస్తున్నాడు. చివరి నిమిషం వరకు అన్ని స్టిక్స్ లాగేస్తున్నా కానీ చివరి నిమిషం వరకు ఉన్నాడు. అబ్బా పాపం, ఎవ్వరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా పాపం చాలాసేపు ఉన్నాడు. టు బీ ఫ్రాంక్, ఒకవేళ కానీ శ్రీజ గారి స్టిక్స్ ఎవరైనా లాగుంటే ఇతనే కెప్టెన్ అయిపోయాడేమో, అంత బాగా కష్టపడ్డాడు. నిజంగా కెప్టెన్సీకి డిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే రాము గారు అని చెప్తాను. టాస్క్ ఇలా జరుగుతున్నప్పుడే పవన్ గారు స్టిక్ లాగినప్పుడు పైన రూఫ్ని పట్టుకున్నారు కాబట్టి ఆయన ఓడిపోయారు. సో అది భరణి గారు చూసేసి ఇమీడియట్గా నోటీస్ చేశారు. దానికి హరీష్ గారికి ఎక్కడో మండిపోయినట్టు ఉంది, అది మనసులో పెట్టేసుకున్నాడు. ఇంక ఈ మనిషి మారడంటే ఒక రోజు బాగుంటాడు, 2 రోజు ఏదో సీఎం కుట్టిందొంగలాగా ఏదో కదులుతూ ఉంటాడు. ఇంక మనం ఏం చేయలేమంతే ఈ మనిషితో. అర్రే బాగున్నాడే, మంచి పాయింట్లు మాట్లాడుతున్నాడే, భలే ఫోర్స్కి వెళ్తున్నాడు అనే టయానికి ఏదో తెలియని గ్రజ్జు ఇదంతా మనిషిని ఆయనకు లాగేద్ది. ఇదే ఆయన ఏదో రోజు పడేస్తారు, చూస్తూ ఉండండి. సో టాస్క్ అలా జరుగుతూ ఎండకు వచ్చేసింది. టాస్క్ ఎండకు వచ్చేసేసరికి శ్రీజ గారు ఒక్కరే నిలబడ్డారు. శ్రీజ గారు ఎవరి కోసం ఆడుతున్నారు? బేసిక్గా సంజన గారి కోసం ఆడారు. యాక్చువల్లీ సంజన గారు గెలవకూడదు, వీళ్ళందరూ ముందు మాట్లాడుకుంది అదే. అయితే కామనర్స్లోంచి ఒక కెప్టెన్ అవ్వాలి, లేదా సెలబ్రిటీస్లోంచి ఒక కెప్టెన్ అవ్వాలి, వీళ్ళ కెప్టెన్ అవ్వాలి. వీళ్ళేమో వీళ్ళలో ఒకరిని తీసేయడం, వీళ్ళేమో వీళ్ళలో ఒకరిని తీసాడు, ఇలా ఒకరికొకరు కొట్టుకుని మధ్యలో అసలైన క్యాండిడేట్ని వదిలేశారు సంజన గారిని. సో సెలబ్రిటీస్ని ఏమో కామనర్స్ని ఓడించేయాలని, కామనర్స్ ఏమో సెలబ్రిటీస్ని ఓడించేయాలని చెప్పి ఒకరినొకరు గుద్దుకుని చచ్చిపోయారు. అదే ప్రియ గారు అంటారు మధ్యలో హీరో విలను కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు వాళ్ళు కొట్టుకుని సంజన గారిని కెప్టెన్ చేశారు. ఇక ఈ మనిషి చూపించింది చూడండి, నా వాళ్ళది ఒక రేంజ్లో ఆడుకుంది. ఆవిడకి క్యాప్టెన్సీ బ్యాడ్జ్ ఇస్తుంటే ఆవిడ అంటుంది, బిగ్ బాస్ ఇంతకీ క్యాప్టెన్సీ అంటే నేను ఏం చేయాలి అది కూడా చెప్పండి. నేను చేసిందే క్యాప్టెన్, ఇల్లు మొత్తాన్ని రూల్ చేయమని, అది కూడా ఏం చేయాలని అడుగుతుంది. అలాంటి వాళ్ళు కెప్టెన్ చేసాం మనం. కెప్టెన్ అయిన తర్వాత ఆవిడ, నాది చాలా లగేజ్ ఉంది, ఆ లగేజ్ లోపల పెట్టడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా అని చెప్పని అడిగింది. పాప ఎమ్మెల్యేలు వచ్చాడు, మేడం మిమ్మల్ని ఏదో ఇంప్రెస్ చేయాలని కాదు కానీ నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నేను ఎందుకు అది చేయాలని ఉంది, కాబట్టి నేను ఎవరి కోసమో మెప్పు కోసం చేయట్లేదు, నేను ఈ వర్క్ చేస్తానంటే ఓకే వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పని ఆలోచిస్తుంది. ఉత్తిదే లోపల ఉంది, ఫ్లోరా షైన్కి ఈవిడికి పడట్లేదు కదా, ఇది నా వెనకాలే ఉంటుంది అని చెప్పాను అంది కదా. సో ఆవిడకే ఇచ్చిందనమాట. ఫ్లోరా గారికి అర్థమైపోయింది, దీనమ్మ ఇది వచ్చేసింది, ఇంకా నన్ను వేసేసుకుంటుందని చెప్పి నేను చేయను అనేసింది సింపుల్గా. ఒకవేళ ఎల్లుంటే టాస్క్లు ఇస్తానని ఉంటే కనుక ఈవిడ చేస్తే వేరే లెవెల్లో వాడేద్దు ఈవిడిని. రాక ఆవిడ చేతిలోకి ఛాన్స్ వచ్చింది, ఇంకా మనం చేసేది ఏం లేదనమాట. మన జుట్టు తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టాక ఇంక లాక్కుండా ఉంటుందా, గట్టిగా లాగుతుంది. సో చాలా ట్రై చేసింది, బట్ ఆశా షైని గారు రానని చెప్పేశారు. దీని కాన్సిక్వెన్సెస్ ఏంటో రేపు పొద్దుని చెప్తాను అందే, మరి ఏం చెప్తుందో చూడాలి.
ఒక పక్క నుంచి ఇదంతా జరుగుతుంటే హరీష్ గారు ఒక పక్కన కూర్చొని ఆ దరిద్ర కొట్టు కామెంట్స్ అవి వదులుతూ ఉన్నారనమాట. ముగ్గురు ఆడవాళ్ళతో ఆడానని నాకు ఇప్పుడే అర్థమైందని చెప్పి మనీల్ గారిని వీళ్ళందరినీ ఏందో అసలు అర్థం కాదు. ఈయన మనసులో పెట్టేసుకుంటున్నాడు అబ్బా ఏదైనా. ఈయనే ఒక నియంతలా ఉండాలనుకుంటాడు. అతనికి అనుకూలంగా ఏదైనా జరగకపోతే ఇంక మెంటల్ వచ్చేద్ది అనమాట ఈ మనిషికి. ఇంకా ఎటువంటి స్టేట్మెంట్స్ అయినా పాస్ చేసేస్తాడు. మధ్య మధ్యలో ఇండికేషన్స్ ఇస్తాడనమాట. నా లెవెల్ పెరిగిందంటే నేను కానీ బర్స్ట్ అయ్యానంటే ఇంకోలా ఉంటుంది అని చెప్పానంటాడు. ఎదటోడు ఏదైనా మాట చెప్పడానికి దానికి నేను రెండింతలు చేస్తాను చూస్తావా అంటాడు. ఏందో అర్థం కాదు ఈ మనిషి. చెయ్యి చేస్తాకే కదా పిలిచింది, అది కూడా చెయ్యు, మాటలు చెప్తావు అంతే. ఏందో ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటుంటే ఇమ్మాన్యుయల్ మాత్రమే నా స్ట్రాటజీని కరెక్ట్గా మాట్లాడుతున్నాను. అసలు ఇమ్మాన్యుయల్ తెలివితేటలు ఎందుకు కనపడతలేదు ఎవరికి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. 24 గంటల గుండు మనిషిని పట్టుకుని నువ్వే తెలివైనడు అని చెప్పి 10 సార్లు సత్తన్నారే కానీ నిజంగా అసలైన తెలివైనడు ఎవడంటే ఇమ్మాన్యుయల్ ఒక్కడే స్ట్రాటజీస్ని కానీ లాజిక్స్ కానీ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఎవరు ఎలా ఆడుంటే మధ్యలో వాళ్ళు గెలిచేవారు కాదో చాలా క్లియర్ కట్గా చెప్పాడు. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎంత కరెక్ట్గా చెప్పాడు. నీ అమ్మ నిజమే కదా అని చెప్పి. అసలు యాక్చువల్లీ ఇమ్మాన్యుయల్ వాడుకోలేదు. అందరూ ఒక ఆట ఆడే ముందు గ్రూమ్ టీమప్లో పెట్టుకుని అది ఒక్కొక్కరు సజెషన్స్ తీసుకుంటారు కదా, అలా ఇమ్మాన్యుయల్ సజెషన్స్ తీసుకుని ఉంటే భలే ఉందని అసలు అతను క్లియర్ కట్గా చెప్తున్నాడు. మనం ఇలా ఆడితే వీళ్ళు గెలవకుండా ఉందును, ఒకరు తీసేసిన 3/2 అవును అని ఎంత క్లియర్గా చెప్పాడు. అరే నీ అమ్మ మినిమం కామన్ సెన్స్ రా బాబు అది. అమ్మ అంత కరెక్ట్గా చెప్పినండి. మనోడినేమో కమెడియన్గా చూస్తావు పక్కన పడేసినట్టు ఉన్నారు. ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే ఉన్నాడు అనుకుని అలా పక్కన పడేశారు అంతే. అసలు ఎవ్వడు యూజ్ చేసుకోవట్లేదు ఇమ్మాన్యుయల్ని సరిగ్గా. నాకు తెలిసి నాగార్జున గారు ఇది నోటీస్ చేస్తారు అనుకుంటున్నాను. రేపు పొద్దున్న చూడాలి మరి రేపు పొద్దున్న ఏం జరుగుతుంది అనేది. బట్ స్టిల్ ఇమ్మాన్యుయల్ గారు ఇప్పటి వరకు నాకు అనిపించిన వాటిలో, నాకు కనిపించిన వాళ్ళలో సెకండ్ తెలివైన వాళ్ళు ఎవరంటే ఇమ్మాన్యుయలే. ఫస్ట్ ఎవరన్నా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, మన సంజన అక్కే, సైకో సంజన అక్క, షీఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. వేరే రేంజ్లో ఆడుకుంటుంది. అవతలోడు వీక్నెస్ ఏంటో తెలుసు, ప్లస్ ఏంటో తెలుసు, ఎలా కెలికితే కదులుతాడో తెలుసు, ప్రతిదీ తెలుసు అక్కకి. సో ఇంక మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అవ్వగానే సాంగ్ చేశారు. ఆ సాంగ్కి మొత్తం అందరూ గట్టిగా డ్యాన్స్ చేశారు. ఇవాళ సంజన గారు వేరే లెవెల్ అనమాట. ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా ఆవిడదే కదా రాజ్యం, వేరే లెవెల్లో ఉందన్నమాట ఆవిడ. సో ఆవిడ రాజ్యపాలన స్టార్ట్ అయింది. ఇక మార్నింగే ఆవిడలో ఉన్న అది వచ్చేసింది అనమాట, రిచ్నెస్ వచ్చేసింది అనమాట. షీఈస్ ఎ క్వీన్ కదా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ కదా, అందుకనమాట. మొత్తం కిచెన్లో ఉన్న వాళ్ళందరిని పిలిచి నాకు చట్నీ కావాలి, అల్లం చట్నీ చేయండి, పుదీనా అది కొద్దిగా వేసేసి అవన్నీ చేసేసి నాకు ఒక చట్నీ చేయండి, ఆ చట్నీతో అయితేనే నేను తింటాను, బేసిక్గా చట్నీ లేకపోతే నేను తినలేను అని చెప్పి వేరే భలే కామెడీగా ఉందరా బాబా ఆవిడ అలా చెప్పిందనమాట. వీళ్ళందరూ లోపల ఎన్ని తిట్లు తిట్టుకుంటారు. ఈ అమ్మాయి ఎక్కడ ఉండాల్సిందని తీసుకొచ్చి మన ఎత్తి మీద పెట్టుకున్నాం, మాకు కావాల్సిందేనే ఇదంతా అనుకుని తిట్టుకుంటారు. అయ్యా నిజంగా ఎంత బాగుందో ఈ అమ్మ చూడటానికి. లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రడ్జ్ ఉంటుంది లోపల. చెప్పు నువ్వు చెప్తున్నావుగా చెప్పు, ఇంకెన్ని చెప్పు, నువ్వు 100 చెప్తే నేను 100 చేస్తాను, నువ్వు 1,00,000 చెప్తావు అని చెప్పని కూర్చుంటారు వీళ్ళు. అంత కసితోనూ అంత కష్టంతోనూ పాపం ఆవిడ చెప్పింది అంత ఓపికగా విని ఓకే అన్నట్టు ఊరుకున్నారు. ఇంక వెనకేం చేస్తారో, ఎదురిస్తే ఎదురు బదిచ్చి కొట్టేలా ఉందా మనిషి, అలా ఉంది ఆవిడ. అంతే. నెక్స్ట్ ఇంకా వంట చేస్తున్నారు, ఆ చట్నీ టైప్ ఏదో చేస్తున్నారు. ఈ లోపు డీమన్ పవన్ ఏదో అన్నాడయ్యా బాబు, అది కొద్దిగా టొమాటో చట్నీలా లేదండి, ఆ టొమాటో చట్నీలా లేదు, ఉల్లిపాయలు ఆనియన్లా ఉన్నాయని చెప్పని అన్నాడు. అంతే సరదాగా అన్నాడయ్యా బాబు. ఈ అమ్మ దానికి ఈ మనిషి ఇందుకే నేను వీళ్ళందరూ అన్నారు నామినేట్ చేసిన కూడా. అందుకే ఫుడ్ దగ్గర మనిషి తిండి పెట్టే మనిషి కొద్దిగా మొఖం నవ్వుతూ పెడితే కొద్దిగా ఎక్కుతుంది, తినాలనుకునే వాడికి కూడా తినాలనిపిస్తుంది. అదేదో తీసుకొచ్చి జైల్లో ఖైదీకి పారదొబ్బినట్టు అలా పడదొబ్బితే తినబుద్ధి అవుతుంది కదా, ఆకలి చచ్చిపోద్ది. పెట్టేవాళ్ళు అలాగే ఉండాలి, పెట్టేవాళ్ళు కొద్దిగా బాగుండాలి. అందుకే బేసిక్గా. సో ఆవిడ అలా మాడు ముఖం వేసుకొని చేస్తుంది. అమ్మ దాని గురించి డిస్కషన్ పెట్టేసింది అయ్యా బాబు. బయటకు వచ్చి కూర్చోబెట్టి మరి నేను తింటుంటే నేను వండుతుంటే ఈడు ఎలా అన్నాడు అని చెప్పని. ఏందో ఈ మనిషి మనకు అర్థం కాదు. ఈ సంజన గారిని ఏమో అందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఒక దగ్గర కూర్చోబెట్టి సోఫా సిట్టింగ్ దగ్గర కూర్చోబెట్టి మీరు గవర్నమెంట్ చెప్పింది చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు అని చెప్పని అంటుంది. ఈలోపు హరీష్ గారు లేదు సార్ మీరు కాన్సిక్వెన్సెస్ అయ్యి అని చెప్పిన హిట్లర్లా మాట్లాడకండి. మామూలుగానే ఆయన కింద అక్కడ నుంచి ఆవిడ చూస్తే ఇరిటేటింగ్గా ఉందనమాట. చాలా గట్టిగా ఇరిటేషన్ ఉంది లోపల. మేము కొట్టుకుంటే గెలిచిందని నువ్వు మా మీద పెత్తనం చేస్తున్నావా అన్నట్టు అలా చూస్తున్నాడు. ఈవిడ అన్నిసార్లు కాన్సిక్వెన్సెస్ అవి అనేటప్పటికి అతనికి మండి కాన్సిక్వెన్స్ లేదు, బొక్క లేదా, ఏమి ఉండదు, అవన్నీ నేను పట్టించుకోను, నువ్వు అలా చూపిస్తున్నాను నీకన్నా డబుల్ చూపిస్తాను అంటాడు. ఉత్తిదే అంటాడు అంతేగాని చూపించడం. సో నెక్స్ట్ ఇంకా ఆవిడ బేరాలు మొదలెట్టేసింది అనమాట. సంజన గారు థమ్స్అప్ బాటిల్ కొన్ని వేసుకొని వచ్చి సంజన మాత సంథింగ్ ఏదో అనుకుంటూ వచ్చింది. ఆ బేసిక్గా ఆవిడ స్కిట్ చేసి ఆవిడని ఇంప్రెస్ చేస్తే ఆవిడ ఆ థమ్స్అప్ బాటిల్ ఆవిడకి ఎత్తారంట. మన వాళ్ళు ఏం చేస్తారు, జంగిల్లో కోతి లెక్క తయారయ్యారే బాబు. అమ్మ అన్ని అదో పనులే, అన్ని దూర పనులే. మన వాళ్ళు పేరుకే కెప్టెన్ చేశారు కానీ ఏం ఆడుకున్నారా నాయన. ఏదో మన ఫ్రెండ్ గారితో మనం ఆడుకుంటారు చూసారా, అలా ఆడుకున్నారు. ఆవిడ ఇటువైపు నుంచి ఇటు వస్తే ఆవిడ చాక్లెట్స్ దబ్బేశారు, ఇటు నుంచి ఇటు వస్తే థమ్స్అప్ బాటిల్ దబ్బేశారు. అవి తీసుకుని వెళ్ళి వేరే చోట దాచేశారు.
ఏందో పిచ్చగా ఆడుకున్నారు. ఎవరిని కెప్టెన్సీ చేస్తున్నారు, ఎవరి కెప్టెన్సీలో ఎవరు ఎలా చేస్తున్నారు అర్థం కాలేదు. దొంగతనం ఇవన్నీ భలే ఎంటర్టైనింగ్ అనిపించింది ఇవాళ. ఎపిసోడ్ అంతా డొల్లే కానీ బట్ ఈ కామెడీ ఎక్కువ ఉందనమాట. ఇది చూసి బాగా ఎంజాయ్ చేశాను. వాళ్ళ ఇరిటేషన్ ఫేసెస్, ఆ మాడి ఫేసెస్ ఇవన్నీ బాగున్నాయి అనమాట. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. అండ్ హరీష్ గారు థమ్స్అప్ బాటిల్ ఎత్తేసారు. అది ఎత్తేసి కాసేపు సోఫా కింద పెట్టాడు, కాసేపు వాటర్ బాటిల్లోకి మార్చాడు. ఆశా షైని గారు హరీష్ గారు కొద్దిగా ఒగుటయ్యారు అట్లీస్ట్ ఇలా ఇరిటేషన్ చేసే ప్రాసెస్లో. హరీష్ గారు ఏమో ఎలాగా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకుని పాపం ఫ్రైడ్ రైస్ ఏదో తయారు చేసుకున్నాడు. చాలాసేపు అవుతుంది కదా వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రైడ్ రైస్ చేసి అదంతా చేసుకుని వచ్చి టేబుల్ మీద కూర్చొని తింటుండగా అప్పుడు బిగ్ బాస్ లేచి అడిగాడు అనమాట, సంజన మీరు క్యాప్టెన్సీలో ఉండగా పలానా అతను హరీష్ గారు సొంతంగా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాడు, మీకు ఓకేనా అని చెప్పాను అన్నారు. ఆయనకు అర్థమైపోయి పక్కన ఉన్న 2 ఫ్రూట్స్ తీసుకుని ఆ తింటున్న ప్లేట్ని తీసుకుని వెళ్ళి అక్కడే పెట్టేసి వచ్చాడు. సంజన గారితో ఈ మాట అన్నాడు, మీకు మాట రాకూడదండి అని చెప్పని అన్నాడు. ఎక్కడో ఉంది కానీ బట్ పాపం అనిపించింది. యాక్చువల్లీ తినే తిండిని పక్కన పెట్టకూడదు. అలానే ఆకలితో ఉండడానికి కాదు కానీ చేసుకునేటప్పుడు చేస్తున్నాడు కదా, అంతసేపు చూస్తున్నాడు కదా. వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు నీకు తెలుసు ఫ్రైడ్ రైస్ చేస్తున్నానని చెప్పే కదా చేస్తున్నాడు, మైక్లోనే కదా అన్నాడు. అప్పుడే ఆపొచ్చు కదా. ఆహా లేదు, తిని వండి దాని మీద పూర్తి ఆకలి పెంచుకుని ఆశలు పెంచుకుని నోటి దాకా వచ్చే కూడా ఆపాలన్నమాట. అలా అయితేనే మనకు సెంటిమెంట్ పండుద్ది. అయ్యో పాపం అనిపిస్తుంది మనకి. అలా అనిపించాలని ఆయన చేశాడు అనుకోండి, అది వేరే విషయం. బట్ చూడడానికి నిజంగానే పాపం అనిపించింది. ముందే చెప్పి సావచ్చు కదా. ఏందో వీళ్ళు మనుషుల్ని సైకలాజికల్గా మానసికంగా చంపేస్తారనమాట. అలా చంపితే కంటెంట్ బయటకు వస్తుంది. సో అది అయిపోయింది. ఫైనల్గా ఒక కామెడీ స్కిట్ ఒకటి వేశారు, అత్త కోడల టైప్ ఏదో వేశారు. సో అది స్కిట్ ఏమో అనుకున్నాను, పర్లేదు బాగానే నవ్వు వచ్చింది. అది కూడా ఎమ్మాన్యుయల్ వీళ్ళందరూ ఉండటం వల్ల ఆ టైంకి తగ్గ పంచులు, జబర్దస్త్ పంచులు కరెక్ట్ టైంకి పడడం వల్ల టైమింగ్కి తగ్గట్టు పంచుకి తగ్గట్టు నవ్వు వచ్చింది అనమాట. సో ఈరోజు అయితే ఇలా జరిగింది. ఈరోజు ఇది ఎపిసోడ్ అనడం కన్నా సంజన గారి సంభవం అనొచ్చు. అసలు మామూలు కాదు, వేరే లెవెల్ కంబ్యాక్. అసలు ఈవిడ ఎలిమినేట్ అవ్వదు. ఈవిడ ఎలిమినేట్ అయిందంటే షో ఎత్తేసినట్టే. ఇంకా నా బొంగులో దేనబొచ్చు ఉండదు. నాకు తెలిసి సంజన గారిని కంపల్సరీ ఉంచుతారు. ఎవరో ఒక మంచి కంటెస్టెంట్ వెళ్ళిపోతారు. అయ్యో పాపం వీళ్ళు ఉండాల్సిందే అన్న కంటెస్టెంట్ వెళ్ళిపోతారు నాకు తెలిసినంత వరకు. డబుల్ ఎలిమినేషన్ కూడా అంటున్నారు. మనం లీగల్ పెద్దగా పట్టించుకోం కాబట్టి ఈ టీవీలో ఏదో వస్తే మనం అదే చూసి మాట్లాడుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. నా వీడియోస్ని ఈ మధ్య ఎందుకో 10 మంది 20 మంది ఎక్కువ మంది చూస్తున్నారు. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అండ్ ఈ రివ్యూ చెప్పేటప్పుడు వచ్చే మాటలు, ఈ స్లాంగ్ ఇదంతా కూడా కొద్దిగా ఎంటర్టైనింగ్ వేలో చెప్పడానికి మాత్రమే తప్ప ఎవరిని పర్సనల్గా ఇంటెన్షనల్గా వీళ్ళని గుచ్చి వీళ్ళని పదం అనాలని చెప్పి ఇంటెన్షనల్గా చేసేది కాదు. బేసిక్గా టీవీలో చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు అరే ఆడు అలా వచ్చాడు రా, హీరో ఇలా చేశాడు రా అనుకుంటాం కదా. దట్ డజన్ మీన్ దట్ వాళ్ళు ఏదో డిస్రెస్పెక్ట్ చేయాలని కాదు, అదొక ఫ్లో అంతే. ఆ షోని, ఆ పర్సన్స్ని మనం ఓన్ చేసుకుంటాం కాబట్టి, మన లోపల ఉన్న క్యారెక్టర్స్ అలాగే మాట్లాడుకుంటాయి కాబట్టి అలానే చెప్తున్నాను. సో ఎవరైనా హర్ట్ అయితే సారీ, తప్పుగా అనుకోకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇలాంటి రివ్యూస్ డైలీ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ.